మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. సో ఇప్పుడు ఆ ప్రేక్షకులందరికీ ఏ విధమైన అకౌంటబిలిటీ లేకుండా ఇతన్ని పట్టుకోవడం వల్ల రేపు ఇంకొక రవి తయారవ్వడని ఏం గ్యారంటీ? ఉన్నారు, తయారవ్వాల్సిన అవసరం లేదు, రెడీగా ఉంటారు. దట్ ఈస్ ఎ వెరీ ఈజీ థింగ్ టు డూ. పైరసీ అనేది మీకు టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఇలాంటి ఆపటం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు ఉంది అనుకోండి, మార్ఫింగ్ ఏదో చేశాను అని పెట్టారు, ఫోటోగ్రఫీ ఇలా చేశాను. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో చూస్తే ఏ వీడియోస్ మార్ఫింగ్ తప్ప వేరే లేవు అసలు వీడియో. అంతే, అవును. మీరు ఎవరిని పట్టుకుంటారు, ఎక్కడ పట్టుకుంటారు, ఎవరి మీద కేసు పెడతారు. దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో పైరసీ అనేది 30 years నుంచి ఉంది. విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద వీడియో క్యాసెట్, VHS వీడియో క్యాసెట్ టైం నుంచి ఉంది పైరసీ. అది ఇంకా పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు ఐబొమ్మ రవి దొరికి కొంచెం నాయిస్ వస్తుంది, కానీ ఆ టెక్నాలజీ ఇంకో పాయింట్, ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నది హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్ రాకపోతే ఎప్పుడు పట్టుకునేవనే కదా అర్థం. అంతే అది కరెక్ట్. అలాంటప్పుడు ఇది నేర్చుకుని చేసేవాడు ఎవరు రాదు, మళ్ళీ అది లెసన్ నేర్పుతుంది ఇప్పుడు చేసింది. అంతే, ఈసారి ఇండియా రాకుండా చూసుకుంటారు. అంతే, ఎందుకంటే ఇది ఐబొమ్మ వన్ అని ఇంకోటి ఏదో స్టార్ట్ అయిపోయిందట. ఇప్పుడు మీకు పెద్ద టెర్రరిస్టులు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంటుంది, ఇంకొక కంట్రీలో ఉన్నాడు, సిటిజన్షిప్ అక్కడ చేసాడు అది. ఇక మీ జ్యూరిస్డిక్షన్ రావడానికి కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు పెద్ద దావుద్ ఇబ్రాహింలు ఇలాంటి క్రిమినల్స్ కూడా మీకు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ లేదు కాబట్టి అంత సివియర్ క్రైమ్స్ చేసిన కూడా మనం తీసుకోలేం ఇంకో కంట్రీ నుంచి. దీన్ని ఆయన తీసుకొస్తాం? అఫ్కోర్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు, అండ్ ఇట్ డెఫినెట్లీ యాజ్ అ సబ్స్టాన్షియల్, ఎస్పెషల్లీ పెద్ద సినిమాలకి చాలా నష్టం వస్తుంది దీనివల్ల. బికాజ్ యాంటిసిపేషన్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాబట్టి మిడ్ రేంజ్ లో సినిమాలు ఎవరు కేర్ చేయకపోవచ్చు అంత. కానీ ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా చెప్తాను వర్మ గారు, ఇది కేవలం డబ్బులు ఆదా చేసుకోవడానికో 300-400 రూపాయలు టికెట్ డబ్బులు, లేదు టైం లేదనో ఇంకో కారణంతో ఫ్రీగా వచ్చిందనో చూడడం కంటే ఇప్పుడు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అన్నది ఒక పెద్ద అన్డినయబుల్ ఫ్యాక్ట్. మరి అది ఇప్పుడు బాహుబలి సినిమాని మనం సెల్ ఫోన్లో చూడడానికి ఒక పెద్ద స్క్రీన్ చూడడానికి తేడా ఉంది. సో పైరసీ చేసేసారు కాబట్టి అక్కడ కలెక్షన్స్ తగ్గిపోతాయి అనేది కరెక్టా? యూ కాంట్ మెజర్ ద ఎలిమెంట్, ఎంతమంది చూస్తారు అనేది ఇంపాసిబుల్ థింగ్. అలా ఎలా తెలుస్తుంది ఇది? ఎందుకంటే ఇది అకౌంటబిలిటీ లేదు, దానికి ఒక ఇది లేదు. కాబట్టి పైరసీలో ఎంతమంది చూస్తారు అని ఎవరైనా క్యాలిక్యులేట్ చేయటం అనేది ఇంపాసిబుల్. అది అవును. ఇంకా పైరసీ అంటే ఇంకోటి చెప్తాను మీకు, పైరసీలో సినిమాలో ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఎక్కువ మంది చూస్తారు, నేను కూడా చూస్తాను. ఎందుకు చూస్తారా? చాలా సినిమా చూస్తాను పైరసీలో. ఎందుకు చూస్తానంటే నాకు ఏదో కొన్ని చూడాలని ఉంటుంది ఆ పర్టికులర్ థియేటర్కి వెళ్ళి అది ఉండదు. అప్పుడు ఎందుకు చూస్తున్నా, అది క్రైమ్ కాదు కనుక అప్పుడు నాకున్న వెసులుబాటులో నేను చూస్తాను. అంతే, నాకున్న యాక్సెస్ అంతే. సేమ్ థింగ్ ఇండస్ట్రీలో అందరూ చేస్తారు, చెప్పరు, నేను చెప్తాను అంతే. వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు పైగాళ్ళు పైరసీ వద్దని. ఎందుకంటే అదేమి నష్టం కలిగించాలని ఉద్దేశం కాదు, వాడికి ఉన్న టైం వాడి వాల్యూ. ఎగ్జాక్ట్లీ. టైం ఉంటుంది, టైం ఆస్పెక్ట్ ఒకటే. ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ గోయింగ్ టు ద థియేటర్ అంత టైం తీసుకుని పార్కింగ్ చేసి అదన్నీ చేసే బదులు ఇప్పుడు మీకు ఎప్పుడు టైం ఉంటే అక్కడ చూసి కాసేపు ఆల్రెడీ ఏదో టాక్ వింటారు, బాగుందో బాగాలేదో ఏదో సంథింగ్ అదర్. కానీ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరెవరు ఎలా చూస్తారు అనేది ఇంపాసిబుల్ టు కమ్ టు అ రీజన్ వై దే ఆర్. కాబట్టి ఎందుకు అడిగానంటే, ఇది ఈ టికెట్ల ధరలు వాళ్ళ ప్రొడ్యూసర్ల రిస్క్ కాబట్టి, వాళ్ళు పెద్ద హీరోల మీద డబ్బు పెట్టారు కాబట్టి వాళ్ళు 1000 రూపాయలు టికెట్ పెట్టినారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రిస్క్, వాళ్ళ కర్మ అని చెప్పారు. కానీ టైమ్ అండ్ అగైన్ ప్రభుత్వాలతో టికెట్ల ధర రెగ్యులేషన్ అనే చర్చ వస్తుంది. మనమే ఏ చెప్తున్నావు, బి చెప్తున్నావు, రెండు కొలైడ్ అవ్వట్లేదా? వీఆర్ నైదర్ కమర్షియల్ నార్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీయింగ్ ఈక్వల్ అండ్ రీజనబుల్. సో అలాగే రాబిన్ హుడ్ విషయంలో అలాగే చాలా కాన్ఫ్లిక్ట్స్ వల్లనే ఈరోజు పుష్పరాజ్ స్మగ్లర్ సినిమాలో మంచోడా కాదా, అల్లు అర్జున్ కాబట్టి మంచోడని అనుకుంటాం, హీరో కాబట్టి. సో వీఆర్ నాట్ ఏబుల్ టు నెయిల్ ద ప్రాబ్లమ్ ఆన్ ద హెడ్. నేను అది చెప్తున్నా. మారల్ ఆస్పెక్ట్ వేరు, లీగల్ ఆస్పెక్ట్ వేరు. లీగల్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు దొంగ, కానీ మీకు డబ్బు ఇచ్చాడు, మీకు అవసరం మంచి దొంగ, దొంగ మర్చిపోతారు ఇంకా అంతే. ఎందుకంటే ఇప్పుడు మెజర్మెంట్ మీకేంటి అని చూస్తారు. అవును, లీగల్ ఆస్పెక్ట్ అంటే అది జనరల్ ఆస్పెక్ట్. అది మారల్ ఆస్పెక్ట్ లో మీకు ఇచ్చడా లేదా? రైట్. అప్పుడు ఎవరి దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు,
వాళ్ళు దే విల్ గో అగైన్స్ థింగ్ టు ఫర్ ద పోర్, వాళ్ళు వర్కింగ్ ఫర్ ద పోర్ అనేది పాయింట్. అవును. ఆబ్వియస్లీ పోర్ పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది, ఎస్టాబ్లిష్మెంట్ పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. అంతే కదా. లేకపోతే అది లేకపోతే మీకు జనం సపోర్ట్ వాళ్ళ లీడర్స్ కూడా అవ్వలేరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత ఫాలోయింగ్ ఎట్లా వస్తుంది వాళ్ళకి? అంతే. సో చాలాసార్లు మీరు వీరప్పన్, రాబిన్ హుడ్ అంటారు, లేకపోతే దావుద్ ఇబ్రాహిం అంటారు. రావణాసురులో కూడా మంచి గుణాలు ఉంటాయి అంటాం మనం. ముస్లిమ్స్ కాజ్ టేకప్ చేసినందుకే అప్పుడు రైట్స్ అన్ని అయినాయి 93లో సీరియల్ బ్లాస్. సో ప్రతి ఒక్కడికి ఆడ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో అలాగా ఏళ్ళకి ఫ్రీగా ఏ సినిమా వచ్చినా ఫ్రీగా చూసేయచ్చు కాబట్టి ఆటోమేటిక్గా ఐబొమ్మ వాట్ ఎవర్ వాళ్ళు చూస్తారు. సో ఇంటెంట్ ఇస్ ఇంపార్టెంట్ అంటారు. ఇండస్ట్రీని వాళ్ళు ఎలాగైనా కొల్లగొడతాను, వాళ్ళ కలెక్షన్స్ తగ్గిపోయేలా ఐబొమ్మ కాంటెక్స్ట్ లో అది ఐదర్ వాళ్ళు చెప్పినట్టు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా ఈ మైట్ బి మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, అది లేదనుకోను, అది ఒక్క నిమిషం లేదనుకోను. అప్పుడు అత్తారండి ఇదైతే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆ డబ్బులు కోసం వెళ్ళి కదాడు, వాడికి యాక్సెస్ ఉంది కాబట్టి ఎవరినో ప్లీజ్ చేయడానికి చేసాడు అంతే. ఇది కూడా ఇది చేయొచ్చు కదా అంతే. అది కూడా చాలా సార్లు మనిషికి ఏంటంటే ఒక నైజం డిస్టర్బ్ చేయాలని కోరుకుంటుంది. ఇప్పుడు నేను బటన్ నొక్కితే అయిపోతుంది, నా పేరు రాదు, నాకేం అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఏదో చేస్తే మొత్తం పెద్ద ట్రాఫిక్ జామ్ క్రియేట్ అయిపోతుందని పవర్ నాకు ఇచ్చాడు అనుకోండి, దేవుడు దెయ్యం ఎవరో చేసేవాళ్ళు 9 out of 10 మంది ఉంటారు జస్ట్ కిక్స్ కోసం అంతే. ఆ ట్రాఫిక్ అన్న వీడికి ఏమి రాదు, బట్ ఏదో చేసే ఒక పవర్ఫుల్ పని అని సునకానందం ఉంటుందని వితౌట్ ఎనీ బెనిఫిట్. సునకానందానికి ఇప్పుడు మీకు మీమ్స్ చేస్తారు, లీడర్ని, ఫిల్మ్ స్టార్స్ని, వాళ్ళకి ఏమొస్తుంది? సరదా అంతే. ఎవ్రీథింగ్ పీపుల్ మైట్ గెట్ హర్ట్, పీపుల్ మైట్ గెట్ అఫెండెడ్, ఆడ కేర్ చేయలేదు అంతే. కానీ ఈ సునకానందానికి నెలకి 20 లక్షలు 25 లక్షలు రాబడి కూడా ఉంది. ఈ సునకానందానికి క్రిమినల్ యాంగిల్స్ విపరీతమైన ఈడీ కేసులతో సహా అన్ని ఇన్వాల్వ్ అయ్యాయి. బట్ మీరు అంటున్నది అవన్నీ ఏవి కూడా ఎక్సెప్ట్ బెట్టింగ్ యాప్స్. ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ ఎగ్జాక్ట్లీ వాట్. ఎందుకంటే మనకి మీడియా ముందు చెప్పేస్తారు ఎలా అని, ఆ ఫైనల్గా వచ్చాక ఏమి ఉండదు. అది ఒక్కటి ఇప్పుడు అలిగేషన్, ఇప్పుడు అలిగేషన్ అయ్యి దాని ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ వచ్చినప్పటికీ ఏముంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ రిలేటెడ్ కేసెస్ ఏమి అవ్వవు చివరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ టైం, ఆఫ్ కోర్స్ వెరీ ఓల్డ్ టైం, ఆ టైంలో నేను వీడియో పైరసీ క్యాసెట్ నా దగ్గర దొరికినప్పుడు ఇన్స్పెక్టర్ ఏం చెప్పాడంటే, ఆల్రెడీ మీ దగ్గర 500 క్యాసెట్స్ సీజ్ చేసామని టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చారు. సో ఆ క్యాసెట్స్ ఉండదు, కానీ నేను మీకు హెల్ప్ చేయడానికి మీరు మీ పాత క్యాసెట్లు, ఇరిగిపోయిన క్యాసెట్లు అవన్నీ పెట్టేది ఇచ్చేస్తాను, మీరు మళ్ళీ మీ వ్యాపారం చేసుకోండి అని చెప్పాడు. అంతే. ఏది డబ్బులు కూడా తీసుకోవాలా, హీ వాజ్ జెన్యూన్లీ హెల్పింగ్ అస్ అవుట్. అంతే. అది హ్యూమన్ ఆస్పెక్ట్ అది. తర్వాత ఓకే కేసు అయ్యి ఫైనల్గా ఏదో 2-3 సార్లు వెళ్ళాక ఏదో నాకు గుర్తులేదు, రూపాయి అంత ఫైన్ ఇచ్చారు ఆ టైంలో. రూపాయి మా నాన్నే. అంటే అది మోర్ ఇట్స్ సింబాలిక్, ఇట్ ఈస్ నాట్ సో మచ్ అబౌట్ ద మనీ. ఏదో శిక్ష వేసాం అని రికార్డులో ఉండటానికి లాగా సంథింగ్ లేదా. సో బికాస్ ఆఫ్ దట్ ద గ్రేనెస్ ఇన్ ద ఏరియా, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ వాట్ ఈస్ డూయింగ్, జ్యూరిస్డిక్షన్స్, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అది. మొన్న సార్ దాంట్లో నిజంగా ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ బై ద మీడియా రిపోర్ట్స్. కరెక్ట్. Obviously, I mean, but it's, do you think ఇప్పుడు దానాయక్ అనే ఒక ఎన్కౌంటర్ కాప్ మీద మిడ్ డే కవర్ పేజ్లో 100 crore మ్యాన్ అని పెట్టాడు. 100 crores దొరికింది, అది 1 month నడిపే స్టోరీ. తర్వాత ఛార్జ్ షీట్లో 6,50,000 ఇస్తారు అంతే. 6,50,000. బట్ అఫ్ కోర్స్ ఐ డోంట్ నో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది దీన్ని చూసి మాకేం ఫరక పడదు అనుకుంటున్నారా, గ్రేట్ థింగ్, వండర్ఫుల్, వావ్ అని అనుకుంటున్నారా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత పని చేస్తున్నారా అంటారా? నేను చెప్తాను, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళకి జెలసీలు ఉంటాయి. అప్పుడు పక్కోడికి డబ్బులు రాకపోతే మ్యాక్సిమం ఆనందించేది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో పక్క హీరో సినిమాకి డబ్బులు రాకపోతే 100% మనుషులు కదా, ప్రతి మనిషికి ఇంకొక మనిషి మీద కుళ్ళు ఉంటుంది. ఆడికన్నా నాకన్నా వాడు సక్సెస్ఫుల్ అయ్యాడు అంటే అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ నేచర్. అవును. క్రిటిక్స్ బ్యాడ్ రివ్యూస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంజాయ్ చేసినంత ఎవరు చేయడు, కానీ మైకిల్ ముందు ఏం చెప్తున్నారు, రివ్యూస్ చంపేస్తున్నారు అది ఇది అంటే. నా సినిమాకి మంచి రివ్యూ రాయాలి కానీ అందరికీ బ్యాడ్ రివ్యూస్ రాయాలని ఉంటుంది వాళ్ళకి. అవునవును, అది మనిషి నైజం, అదేం తప్పు కదా. నేను సెల్ఫిష్ అండ్ జెలస్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ని
దాని డిసిప్లిన్ పెట్టడానికి మీకు మొరాలిటీ ఉంటుంది, లీగల్ సిస్టమ్ ఉంటుంది, ఎథిక్స్ ఉంటుంది, సోషల్ ఇవన్నీ ఉంటాయి. కానీ మనిషి బై నేచర్ క్రిమినల్ వాడు. అవును. క్రిమినల్ అంటే ఏంటో అర్థం, క్రైమ్ ఈజ్ అ లీగల్ వర్డ్. లీగల్లో ఉందా లేదా అనేది పాయింట్. ఇంకొక మనిషి కానీ నేను ఎక్కువ అవ్వాలి, వాడు నాకన్నా తక్కువ అవ్వాలి, నాకన్నా ఎవరు ఎదగకూడదు అనేది ఫండమెంటల్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అవును. క్రిమినల్ ఇన్స్టింక్ట్ అన్నీ కూడా దాంట్లోంచి వస్తాయి. అప్పుడు దాంట్లో కొంతమంది ధైర్యం ఉన్నోళ్ళు ఎక్కువ అవుతారు, ధైర్యం లేని వాళ్ళు ఏడుస్తారు. అంతే డిఫరెన్స్.